హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రఘురామ్ మోలేటి. ఇది నా మొట్టమొదటి షార్ట్ ఫిలిం. సినిమా మీద ఉన్న పిచ్చి ప్యాషన్తో 2015లో నేను నా ఫ్రెండ్స్ కలిసి తీసిన మొట్టమొదటి షార్ట్ ఫిలిం. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, షార్ట్ ఫిలిం ఎలా తీయాలో మినిమం అవగాహన కూడా లేకుండా, ఒక చిన్న ఫోన్లో షూట్ చేసి, ఇయర్ ఫోన్స్లో డబ్బింగ్ చెప్పుకొని, మొబైల్లో ఉండే చిన్న చిన్న సాఫ్ట్వేర్లలో ఎడిటింగ్ చేసుకొని, ₹1 ఖర్చు లేకుండా ఈ షార్ట్ ఫిలిం మేము కంప్లీట్ చేశాము. ఈ షార్ట్ ఫిలిం మీద మేము పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఈ షార్ట్ ఫిలింలో చాలా తప్పులు ఉన్నాయి. కానీ ఈ షార్ట్ ఫిలిం తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రయత్నించకుండానే మేము ఎక్కడ విఫలమైపోతామనే ఒక చిన్న భయంతో మేము చేసిన ప్రయత్నమే ఈ షార్ట్ ఫిలిం. ఈ షార్ట్ ఫిలిం చివరి వరకు చూసి మేము చేసిన ప్రయత్నాన్ని, మా కష్టాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరెందుకు ఆగారు బాస్? మీ పని మీరు కానివ్వండి, నేనే మిమ్మల్ని ఆపడానికి రాలే. ఏదో ప్రకృతిని ఆస్వాదాన్ని వచ్చా. ఎన్ని కష్టాలున్నాయో ఏంటో. నీ ప్రాబ్లం ఏంట్రా? నాదేముంది, ఎవడో అన్నాడు ఇద్దరం కలిసి వద్దామని. అన్నది నేనే, నాకు గుర్తుంది. కానీ నీ మీద నమ్మకం లేదురా. ఏదో క్షణంలో హ్యాండ్ ఇస్తావు నువ్వు. హలో, ఒకసారి ఫిక్స్ అయితే మాట తప్పేదే లేదు. నువ్వు కోఆపరేట్ చేసినా చేయకపోయినా నేను చావడం ఫిక్స్. బట్ ఆన్ వన్ కండిషన్. మళ్ళీ ఏంట్రా? ఎలాగో చావడం ఫిక్స్ అయ్యాం. ఒక 1 అవర్ అలా తిరిగి వచ్చి మన పని కానిద్దాం. అనుకున్నా నువ్వేదో మిల్క్ పెట్టకుండా ఉండలేవు కదరా. అరే చావడానికి తొందర ఎందుకురా? 1 గంట ఆగలేవా? ఎందుకైనా మంచిది, ఒక 1 అవర్కి అలారం పెడతా. ఎటకారానికి ఏం తక్కువ లేదు. నెక్స్ట్ ఏంటి? పక్కనే పార్క్ ఉంది, వెళ్దాం పద. సిగరెట్టా? సర్లే కానీ నువ్వేదో స్టోరీ రాసా అన్నావు కదరా, చెప్పు. ఇప్పుడు ఎందుకురా, అవసరమా? ఎలాగో మనం చావబోతున్నాం కదరా, కనీసం ఇలా అయినా నీ కొరకు తీరుతుందేమో. సరేరా, కట్ చేస్తే. హీరో చిన్నప్పటి నుంచి స్టార్ అవ్వాలని పిచ్చి. అదేవిధంగా రోజుకి ప్రతిసారి సినిమాని 10 సార్లు చూస్తాడు. బాగుందిరా. చివరికి మన హీరో స్టార్ అవుతాడా లేకుంటే కండక్టర్గా మిగిలిపోతాడా? లేదురా, కండక్టర్గానే మిగిలిపోతాడు. అదేంట్రా నెగిటివ్ ఎండింగ్? మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అదే ముందురా, చూపించే విధంగా చూపిస్తే ఎవరైనా చూస్తారు. ఈడెవడరా మిస్టర్ క్లీన్ లాగా ఉన్నాడు. హలో భయ్యా, ఈ కార్డు మీదేనా? థ్యాంక్ యూ భయ్యా. భయ్యా మీరేమనుకోరంటే మీ గురించి తెలుసుకోవచ్చా? తెలుసుకొని ఏం చేస్తారు భయ్యా మీరు? చెప్పండి భయ్యా. చిన్నప్పుడే పెరాలసిస్ వచ్చి కాలిపోతే ఇలా అయింది నా పరిస్థితి. నా వయసు పిల్లలాగే నేను కూడా ఆడలేకపోతున్నానేమో అని చిన్నప్పటి నుంచి బాధ. ఇంట్లో వాళ్ళు కూడా చూడడం మానేశారు. అప్పటి నుంచి నాకే అనిపించింది, నా కాళ్ళ మీద నేనే నిలబడి అందరూ మెచ్చుకునే పొజిషన్కి రావాలని. దానికి తగ్గట్టు ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాను. ఇందాక నుంచి మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ వింటూనే ఉన్నాను. మీలాగా అప్పుడే నేను ఆత్మహత్య చేసుకోవాలని ఉంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండేవాడినే కాదు. చివరిగా ఒక మాట భయ్యా, సూసైడ్ అనేది పిరికి వాళ్ళు చేసుకునే పని, మనలాంటి వాళ్ళు కాదు. సరేరా, మనకు టైం అయింది, లాగిద్దాం. అరే తనని చూశాక మనం చావడం కరెక్ట్గా అనిపిస్తుందిరా. అనుకున్నానురా, నువ్వు ఇలా చేస్తావని నాకు ముందే తెలుసు. నువ్వు వచ్చినా రాకపోయినా నేను పోతా. అరే ఆగరా ఒకసారి. సంతోష్, నిజంగా చావడానికి వెళ్ళడా ఏంటి?
సూసైడ్ అన్నది పిరికి వాళ్ళు చేసుకుంటారు. సూసైడ్ అన్నది పిరికి వాళ్ళు చేసుకుంటారు. సూసైడ్ అన్నది పిరికి వాళ్ళు చేసుకుంటారు. సంతోష్ 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 చస్తానన్నా కదరా, వెళ్ళి చావుపో. రేపు చెల్లి బర్త్డేరా, ఏదో గిఫ్ట్ కొనాలి. ఇప్పుడు గిఫ్ట్ ఏంట్రా? అయినా నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్నావంటే నీకు బ్రతకాలని ఉంది కదా. అయినా నేను నమ్మనురా, నువ్వు ఇంత త్వరగా మారుతావని నేను అనుకోను. లేదురా, నిజంగానే మారాను. ఈ గంట ప్రయాణమే నన్ను మార్చింది. అదేలారా? అవునరా, నడవడానికి ఉన్న ఒక కాళ్ళే సరిగ్గా పనిచేయలేని ఆ వ్యక్తే అన్ని సాధించినప్పుడు అన్ని ఉన్న మనకేమైందిరా సాధించడానికి. అలాగే ఇందాక నేను స్టోరీ చెప్పాను గుర్తుందా? అందులో హీరో స్టార్ అవ్వాలనుకుంటాడు కానీ చివరి కండక్టర్ గానీ కథ మిగిలిపోతాడు. నేను చెప్పిన స్టోరీలో ఉన్న నీతి నేనే గమనించలేకపోతే ఎలారా? ఈ స్టోరీలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కళ్ళు అందరూ కంటారా కానీ అందరికీ నెరవేరు. అందరికీ అన్నీ దొరకవురా, ఎందుకంటే అందరికీ అన్నీ కావాలి. అందుకే అన్నీ మనకే కావాలని ఆశను చంపుకుంటే చాలురా, మనల్ని మనం చంపుకోక్కర్లే. ఇప్పుడు నమ్మానురా నువ్వు మారావని. వెళ్దాందా. అమ్మయ్య, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందిరా. హలో హలో సందీపా, చెప్పండి సార్. నేను ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. సార్కి మీ స్టోరీ బాగా నచ్చింది, ఒకసారి ఫైనల్ సిట్టింగ్ రమ్మంటున్నారు. సరే సార్. ఎప్పుడు రమ్మంటారు సార్? ఓ 1 అవర్లో రా. సరే సార్, ఓకే సార్. ఏమైంది మామ, అంత హ్యాపీగా ఉన్నావు? ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందిరా. ఏమంటున్నారు? మనం చెప్పిన స్టోరీ నచ్చిందంట్రా, ఫైనల్ మీటింగ్ రమ్మంటున్నారా. చూసావరా, ఒక క్షణం తొందరపడి నువ్వు సూసైడ్ చేసుకొని ఉంటే ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యేవాడివి. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చిందిరా. ఏదో ఒక రోజు నా ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఒక మంచి స్టేజ్కి వస్తాను. లైఫ్ కున్న వాల్యూ అంటే ఇప్పుడు తెలిసిందిరా నాకు. ఎవరికైనా చావాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే మన లైఫ్లో సూసైడ్ని సైడ్ చేయొచ్చు.